పుట్టిన ప్రదేశానికి సేవ చేయాలని వాళ్ళ అబ్బాయి రవీందర్ రెడ్డి గారు డాక్టర్ ఎండి అమెరికాలో డాక్టర్ గారు. ఆయన రవీందర్ రెడ్డి గారు గత 96 నుంచి హాస్పిటల్కి దఫాలుగా ఆయన మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్న ఒక 2 నెలల కింద ఆయన సారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం అమెరికన్ ఫ్యామిలీ మొత్తంతో హాస్పిటల్కి సందర్శించారు. ఆ రోజు మా ఆడిటోరియం పైన దాదాపు 70 లక్షలు పెట్టి ఆడిటోరియం పెట్టినప్పుడు అది చూడడానికి వచ్చినప్పుడు దానికి తను చూసి హాస్పిటల్ని చూసి నేను మరలా 25 lakhs ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ వాళ్ళ మనమడు ప్రభురెడ్డి గారుతో పంపించి వాళ్ళ మిస్సెస్ మేడం కూడా వచ్చారు. వాళ్ళతో వేడిపించి వాళ్ళ లయన్స్ హాస్పిటల్కి 25 లక్షల రూపాయల చెక్ని హాస్పిటల్ యొక్క అభివృద్ధి గురించి వశిష్ఠరావు గారికి హాస్పిటల్ చైర్మన్ ఫౌండర్కి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇది మేము రవీందర్ రెడ్డి గారికి, డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ ఫ్యామిలీకి మరియు ఇక్కడ ఉన్న ప్రభురెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా లయన్స్ హాస్పిటల్ తరఫున మరియు మన బోధన తరఫున ప్రత్యేకత చేస్తున్నాం. ఎందుకంటే 25 లక్షల రూపాయలు అంటే ఒకటి మాట కాదు. కాబట్టి అలాంటిది ఇవాళ లయన్స్ హాస్పిటల్ ఇక్కడ పేదవాళ్ళకి సేవలు చేస్తున్న చూసి అమెరికాలో ఉన్న రవీందర్ రెడ్డి డాక్టర్ గారు ఆయన దాదాపు మొన్న వచ్చినప్పుడు చెప్పారు, నా వయసు రీత్యా కూడా నేను ఇది లాస్ట్ టైం ప్రభురెడ్డి గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడ సేవ చూడటానికి అని చెప్పారు. కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు అంతా కలగాలని, ఆయన ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేయాలని, మా హాస్పిటల్ చేసే సహాయాన్ని మా లయన్స్ ట్రస్ట్ తరఫున, మా వర్షాల తరఫున, మా బృందం తరఫున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ నమస్కరిస్తూ ముందు కూడా మేము ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పుకుంటూ మా తరఫున ఆయనకి ప్రత్యేకత చేస్తూ ప్రభురెడ్డి గారికి ఇది అప్పచెప్తున్న ప్రభురెడ్డి గారికి ప్రత్యేకత చేస్తూ ఇంచుమించు ఆయన మాకి ఎక్స్ఎమ్మెల్యే 63 to 67 దాకా బోధన ఎమ్మెల్యేగా పనిచేశారు. నాకు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ రాజా గారు ఇక్కడ ఎలక్ట్గా గెలిచి తర్వాత చేసిన తర్వాత కేవీరెడ్డి గారు ఇనానిమస్ ఎమ్మెల్యే అయ్యారు 60 దాకా. మరి వారి పేరు పెట్టాలని రవీంద్ర రెడ్డి గారు పెద్ద కుమార్ అడగటం, ఆ పేరు పెట్టడం జరిగింది దీనికి. మరి ఈరోజు ఆయన కంటిన్యూగా మాకు గత 20 సంవత్సరాలుగా సహకారం అందిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రభురెడ్డి గారి ద్వారా ఇంకొక 25 లక్షల రూపాయలు మాకు ఆర్థిక సహాయం చేసింది. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ రెట్నపత్తి ఉందో రెట్నపత్తి పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ తోటి. యాక్చువల్గా షుగర్ పేషెంట్స్ అనేది కామన్ అయిపోయింది అందరికీ. ఉన్నటువంటిలో 20-25% అందరూ డయాబెటిక్ పేషెంట్లే. దాన్ని నివారణ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తెప్పించేసి పూర్తి స్థాయిలో దాని కార్యక్రమం చేయడానికి ఈ అమౌంట్ వెచ్చిస్తాము. మరి సర్వదా లయన్స్ క్లబ్ భవన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, లయన్స్ క్లబ్ భవన్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి, కేవీరెడ్డి గారి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అందరికీ తెలిసిన విషయమే, అంటే డాక్టర్ కేవీరెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ 1996 నుంచి ఎంతో మంచి సేవలు అందిస్తూ ఉంది. బోధన్ పట్టణానికి కావచ్చు, ఇక్కడ నుంచి మహారాష్ట్ర వరకు కావచ్చు, నిజామాబాద్ వరకు కావచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉన్న 17 హాస్పిటల్స్కి ఇదే చాలా పెద్ద హాస్పిటల్ అని మీ అందరికీ తెలిసిందే. దానికి మా కుటుంబం, డాక్టర్ కేవీరెడ్డి గారి కుటుంబం, మా పెద్దనాన్నగారు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు. అలాగే బసవేశ్వరరావు అంకుల్ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఎంతో మంచి ఇదితో, మంచి సోషల్ కాజ్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మా ఫ్యామిలీ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది ఎల్లవేళలా, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే, ఆడిటోరియం కూడా పోయిన సంవత్సరం మనం ఓపెన్ చేసుకున్నాం లయన్స్ ఎండి గారు వచ్చినప్పుడు. ఆ ప్రోగ్రాం కూడా చాలా మంచిగా అయింది. ఇలాగే మేము కంటిన్యూ చేయాలని బోధన్ పట్టణానికి ఏదో విధంగా మా ఫ్యామిలీ తరఫున సేవలు అందిస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం సేవలు అందిస్తూనే ఉన్నాం పర్సనల్గా కూడా. సో దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ రిపోర్టర్స్ కానీ అందరూ మీ సహకారాలు ఎప్పుడూ ఉన్నాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.